తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ మరో పోరాటానికి సిద్ధమైంది. ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు అంటూ వైఎస్ఆర్సీపీ సెప్టెంబర్ 9న కీలకమైనటువంటి కార్యక్రమం నిర్వహించబోతోంది. ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు, రైతన్నలకు బాసటగా వైఎస్ఆర్సీపీ అంటూ వైఎస్ఆర్సీపీ కార్యక్రమం నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతోంది. రైతుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, రైతులకు అవసరమైనటువంటి ఎరువులు పంపిణీ చేయాలనేది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ డిమాండ్. యూరియాతో సహా ఇతర ఎరువులను రైతులకు సకాలంలో పంపిణీ చేయాలి, బ్లాక్ మార్కెట్ ను నియంత్రించాలి, పక్కదోవ పట్టిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి, పంటల బీమాను పునరుద్ధరించి రైతులందరికీ వర్తింపజేయాలి, వర్షాల కారణంగా నష్టపోయినటువంటి రైతులకు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలన్నది వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్. ఈ డిమాండ్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9న అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. తెలుగుదేశం కూటమిపై సమరశంకం పూరించబోతోంది. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని నిలదీయబోతోంది. ఇప్పటికే యూరియా కొరత కారణంగా రాష్ట్రంలోని రైతాంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది, ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒకవైపు యూరియాతో సహా ఇతర ఎరువుల కొరత ఉంటే, మరోవైపు కొంతమంది దళారులు బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తూ రైతులకు పెట్టుబడి భారంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి, యూరియాతో సహా ఇతర ఎరువులను సకాలంలో రైతులకు పంపిణీ చేయాలి, మరోవైపు పంటల బీమాను పునరుద్ధరించాలి అన్నది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ డిమాండ్. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యూరియా కొరత లేదని మాట్లాడుతోంది, వైఎస్ఆర్సీపీ కావాలనే ఫేక్ ప్రచారం చేస్తోందంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందిని ప్రస్తావిస్తున్నారు, రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన నిలదీస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్సీపీపై తిరిగి ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. అకారణంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నేతలు అంటూ. ఇటీవల చంద్రబాబు నాయుడు సాక్షాత్తు మాట్లాడినటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉంది, రైతులు ఇబ్బందులు పడుతున్నారంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ ఎదురు దాడి చేయడాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తప్పుపడుతున్నారు, రాజకీయ విశ్లేషకులు కూడా తప్పుపడుతున్నారు. ప్రభుత్వం నిజంగా కొరత ఉంటే ఆ కొరతను భర్తీ చేయాలి, సకాలంలో రైతులకు పంపిణీ చేయాలి, కానీ ఎదురు దాడి చేయడం ఏంటి? ప్రధానంగా ప్రజా సమస్యలు, అందులో రైతాంగం యొక్క సమస్యలను యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం పరిష్కరించాలి. రైతాంగం ఎక్కువగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ప్రభుత్వం వాటిని ప్రాధాన్యత క్రమంలో మొదటగా తీసుకొని పరిష్కరించి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి సందర్భంలో ప్రభుత్వం ప్రతిపక్షం పైన ఎదురు దాడికి దిగడం ఏంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం సమస్యలు పరిష్కరించాలి, రైతాంగ సమస్యలు పరిష్కరించకపోతే నిత్యం ఈ అంశంపై నిలదీయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే అన్నదాత పోరు నిర్వహిస్తోంది. ప్రభుత్వాన్ని ఇబ్బందిని పెట్టే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ చేపట్టింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తుంది? యూరియా కొరతను నివారిస్తుందా, కొరత లేకుండా ప్రయత్నం చేస్తుందా, బ్లాక్ మార్కెట్ ను నియంత్రిస్తుందా, బ్లాక్ మార్కెట్ తరలించే వారిపై చర్యలు తీసుకుంటుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.